సో, ఇదొచ్చేసి మండే మార్నింగ్ మినీ వ్లాగ్ అనమాట. సో, మార్నింగ్ వచ్చేసి ఇడ్లీ పిండి కొంచెమే ఉందనమాట. సో, అదే వేస్తున్నాను. సో, ఇదొచ్చేసి 2 ప్లేట్స్ పైన ఇడ్లీ పిండి ఉందనమాట. సో, మార్నింగ్ టిఫిన్ పునుగులేస్తానంటే, సో, వద్దులే ఇడ్లీనే చేసేయి అన్నారనమాట. సో, అందుకని ఇడ్లీ వేస్తున్నాను. కొంచెమే ఉంది కదా ఇడ్లీ పిండి. సో, మేమిద్దరమే కదా ఉండేది. సో, మా ఇద్దరికి సరిపోతుందనేసి నేను ఇడ్లీ అనేది చేస్తున్నాను మార్నింగ్ టిఫిన్ వచ్చేసి. సో, ఇడ్లీ చేసి టిఫిన్ దాంట్లోకొచ్చేసి తలకాయ కూర అనేది చేస్తున్నాను. సో, ఇడ్లీ ఒక సైడ్ పెట్టాను. సో, అలాగే ఇంకో సైడ్ వచ్చేసి తలకాయ కూర అనేది చేస్తున్నాననమాట. సో, ఇక్కడేంటంటే నేను ఇడ్లీ పిండి వేసేలోపు టైం వేస్ట్ లేకోకుండా నేను వచ్చేసి వాటర్ అనేది ముందే హీట్ చేసి పెట్టుకుంటాననమాట. ఇడ్లీ ఆవిరి కోసం అనేది. సో, ఇట్లా ఏందంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి టైం వేస్ట్ అనేది అవ్వదు. సో, అలాగే ఈజీగా అవుతదనమాట. తొందరగా అవుతది. సో, నేను ఈ టిప్ అనేది ఫాలో అవుతాను. సో, అలాగే ఇంకో సైడ్ వచ్చేసి నేను తలకాయ కూర అనేది పెట్టాను. సో, ఇడ్లీ అయిపోయింది. సో, చూసారా వేడి వేడిగా ఇడ్లీ ఎలా ఉందో. సో, ఇప్పుడు నేను మా హస్బెండ్‌కి ఇడ్లీ అనేది సర్వ్ చేస్తున్నాననమాట. సో, ఇడ్లీ పెట్టాను. సో, అలాగే తలకాయ కూర అనేది కూడా చేశాననమాట. సో, ఇడ్లీ పెడతాను అంటే 4 చాలా అనేసి అంటున్నారు మా హస్బెండ్ పక్క నుండి. సో, అదే డిస్కషన్ అవుతుందనమాట. సో, 4 అనేది ఇడ్లీ పెట్టాను. సో, ఇంకొక దాంట్లో వచ్చేసి ఇందాక చెప్పాను కదా తలకాయ కూర చేశాను అనేసి. సో, తలకాయ కూర అనేది కూడా పెడుతున్నాననమాట. సో, మీకెవరికైనా ఇలాగ టిఫిన్‌లో కంటే నాన్ వెజ్ ఇష్టమా? లేదంటే లైక్ పల్లీ చట్నీ, టమాటా చట్నీ ఇలా ఇష్టమా? సో, నాకైతే నాన్ వెజ్ అయితే అసలు ఇష్టం ఉండదండి. మార్నింగ్ టిఫిన్‌లోకి నాన్ వెజ్ అయితే తినలేను. సో, మా హస్బెండ్ కోసం అనేసి చేశాను. ఇది మీకు తలకాయ కూర కూడా మీకు ఫుల్ వీడియో ఒకవేళ కావాలి అంటే కామెంట్ చేయండి. నేను తలకాయ కూర కూడా మీకు ఫుల్ డీటెయిల్‌గా ఒక లాంగ్ వీడియో చేసి చేస్తాననమాట. సో, ఇక్కడ ఎలా ఉంది ఇడ్లీ అనంటే మా హస్బెండ్ పర్లేదు బానే ఉంది అనేసి అన్నారనమాట. సో, ఇక్కడ తనిప్పుడు టేస్ట్ చేస్తున్నారనమాట. సో, టేస్ట్ చేసి చెప్పమంటే ఎలా ఉందంటే, పర్లేదు బానే ఉందన్నారు. తలకాయ కూర అన్నాను. ఎవరి తలకాయ అనుకున్నారండి బాబు! మేక తలకాయ అండి బాబు. ఓకేనా? ఓకే అండి.